హర్యానా నుంచి గేదెలు ఎవరైనా తీసుకొని వస్తుంటే మధ్యలో అవి చనిపోతే వాటికి ఇన్సూరెన్స్ ఎట్లా వాటికి ఎట్లా సార్ వాటి ఓకే అంటే ఈ ఇప్పుడు దీనికి దానికి 4 ఫీట్ ఉంటుందా సార్ గ్యాప్? అవును, ఒక బర్రెకి ఈ బర్రెకి 4 ఫీట్ 3.5 కూడా తీసుకోవచ్చు, 2.5 ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా యూ షేప్ లో తీసుకుంటాం. ఓకే రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజార్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ముర్రా బ్రీడ్కి సంబంధించిన లోడ్లు అయితే దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, వాటి రేట్లు అయితే అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. మజార్బాయ్ ఉన్నాడు సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా నరేష్ గారు? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు కొత్త డైరీ ఫామ్ కూడా స్టార్ట్ అయిపోయింది, మొత్తం అన్ని కూడా పనులన్నీ అయిపోయినాయి. మాక్సిమం అయిపోయింది సార్. ఫామ్ కూడా మొత్తం అయిపోయింది, వారంలో అయిపోతాయి. అది కూడా చూపిస్తాం. ఓకే, అది మనకి 150 బఫెలోస్ సరిపడా షెడ్ కదా సార్ అది? అవును. ఓకే, అది అవుతుంది. ఇంకా ముందుగా అయితే 45 ఉన్నది, ఇంకా మనం ఎక్స్టెండ్ చేసి మొత్తం 150 దాకా చేస్తున్నాం. ఓకే, ఇంకా 1-2 మంత్స్ తర్వాత ఇంకా ఎక్కువ చేస్తాం. ఓకే సార్. ఈ రోజు అయితే ముర్రాజాతి లోడ్ వచ్చే ఉన్నది. ఓకే, ఒకటే వచ్చిందా సార్ లోడ్? ఈ రోజు అయితే ఒకటే ఉన్నది, రాత్రి ఇంకా 2 లోడ్ వస్తున్నాయి. ఓకే, ముర్రానే అన్ని ముర్రానే. ఓకే, జాఫ్రాబాద్ ఎప్పుడు రావచ్చు సార్? అదే కన్స్ట్రక్షన్ అయిపోతే కొత్త షెడ్ కాగానే జాఫ్రాబాద్ కూడా బండి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, వీటి పాల కెపాసిటీ ఎంత సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోడ్ లో? అవును సార్, ఈ రోజు వచ్చే దాంట్లో 14 to 16 లీటర్స్ కెపాసిటీ. 14 to 16 లీటర్ కెపాసిటీ. మీరు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన ఇక్కడికి లొకేషన్ మన పెద్ద గోల్కొండకు మారిన తర్వాత ఎన్ని గేదెలు సేల్ చేశారు సార్? నేను దాదాపు మనం స్టార్ట్ ఇక్కడ చేసి ఒక 40 days అవుతుంది సార్. 360 దాకా వెళ్ళింది సార్. 360 దాకా 40 days లో 360 గేదెలు అయితే సేల్ అయిపోయింది. ఓకే, అంటే రైతులు ఏం కాదు, ఉన్నది కాదు, ఒక పేరు ఉన్నది కాదు. మనం చేసే పనికి కష్టం చేసి సరిగా బర్రెలు తీసుకొచ్చి ఏ రైతులు కూడా తీసుకోపోతే వాళ్ళకు మంచి అవుతుంది. అంటే మనం ఎక్కడైనా నిలబడితే అది డెఫినెట్ గా అవుతాయి. దీనికి సైజ్ చూడండి, సైజ్ చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చూడవచ్చు సార్. ఎంత సార్ పాల కెపాసిటీ? ఇది 16+ వెళ్తాయి. 16+ వెళ్తాయి. ఓకే, 2 ఈతలో ఉన్నది. 2 ఈతలు ఉన్నది. ఓకే, చూసుకోవచ్చు. మనకి 2వ ఈత గేదె చెప్తున్నారు 16 లీటర్ల పైనే. సార్ రేట్ ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్? మనకి సమ్మర్ కూడా రాబోతుంది కదా. అవును, ఎట్లా ఉంటాయి సార్? ఈ లోడ్ వచ్చింది దాంట్లో 1,25,000 నుంచి 1,50,000లోనే ఉన్నది ఎక్కువ అయితే. ఓకే, ఇప్పుడైతే మనకి 1,25,000 సార్ స్టార్టింగ్. అవును, 1,25,000. ఓకే, మనకి 12 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అంతే. ఓకే, చెప్పడం కాదంటే చూసుకోవాలి మీరు. మదర్బాయ్ చెప్పడం కాదు, మీరు జాగ్రత్తగా ఇక్కడ 2 days 3 days ఉండాలి. చెప్పడానికి కాదు, పెడుతున్నారు వచ్చి చూసుకోవాలి. అరేంజ్మెంట్స్ అయిపోయింది, రూమ్స్ కూడా రెడీ అయినాయి. మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ కూడా సార్ ఫ్రీగా సార్ రైతులకు వచ్చేసి. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 1,25,000 నుంచి ఉన్నాయండి ఈ లోడ్లో వచ్చేసి. ముర్రా బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే వచ్చింది, మార్నింగే దిగిందని చెప్పారు. పెద్ద గోల్కొండలో ఉన్న మజార్బాయ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే. సార్ రైతులకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. యాక్చువల్గా మనకి హర్యానా నుంచి గేదెలు ఎవరైనా తీసుకొని వస్తుంటే మధ్యలో అవి చనిపోతే వాటికి ఇన్సూరెన్స్ ఎట్లా వాటికి ఎట్లా సార్? సార్ నేనైతే దేవుడు మీదే భరోసా నాది, నేను తెచ్చేది. ఓకే, ఎందుకంటే అక్కడ నుంచి ఇన్సూరెన్స్ చేస్తే ఓన్లీ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ప్రతి గీత మీద నేను 5,000 నుంచి 9,000 దాకా ఇన్సూరెన్స్ ఉంటాయి. అది ఒక అక్కడ మనం ఇన్సూరెన్స్ చెప్పాలంటే 5,000 to 9,000 ఉంటుంది సార్ ఒక బఫెలోకి. కంపెనీస్ వేరేది ఉన్నది, 5,000 మినిమం ఉన్నది. మంచి అంటే అది 9,000 దాకా ఉన్నది. 9,000 దాకా ఉన్నది. మధ్యలో ఏమైనా అయితే చచ్చిపోతే అది అయితే ఏం చేయలేం కాదు. 1,00,000 రూపాయలు లేకుంటే 50,000 ఎందుకు ఖర్చు చేయాలి? ఓకే, అది మనం ఇన్సూరెన్స్ చేయించిన 1 year దాకా ఉంటాయి అంటే మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, కానీ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ కి ఏముండదు సార్. మధ్యలో చచ్చిపోతే వాడు 1000 kilometers ఎక్కడ వస్తారు సార్? అవును, అది వేస్ట్. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాయి? ఎక్స్పీరియన్స్ ఉండాలి, తెప్పియడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. లక్షలు కాదు, లక్షలు బర్రెలు నేను తెచ్చిన ఒక్క బర్రె చచ్చింది నాది. ఓకే, ఇప్పుడు దాకా లైఫ్ లో అంటే ఒకటే మొత్తం ఓవరాల్ గా ఒకటే చనిపోయింది. చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కి సంబంధించిన కామెంట్ చేశారు రైతు, వాళ్ళ గురించే మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయొచ్చు. మజర్బాయ్ ఇంకా మీరు ఏమైనా అడగాలనుకున్నా కూడా కింద కామెంట్ చేస్తే మేమైతే ఇక్కడ చెప్తానికి అయితే రెడీగా ఉన్నారు. మొత్తం కూడా ఇన్సూరెన్స్ అయితే జాగ్రత్త. ఎవరైనా ఈ రంగంలో రావాలి అనుకుంటే నా దగ్గర ఆఫీస్లో వచ్చి కూర్చొని మాట్లాడి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే,
మదర్ భాయ్ చెప్తుంది ఏంటంటే మీరు ఎవరికైనా ఇక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఆఫీస్కి అయితే విజిట్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సార్ ఎన్నో అయితే ఉండొచ్చు సార్ అందాది? ఇది 2 ఈతలు. 2 ఈతలు, ఓకే. సెకండ్ లాక్టేషన్. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఉదయం సార్ ఉదయం దిగగానే పాలు తీసారా సార్? లేదు సార్, పాలు వచ్చినా కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత పాలు తీస్తారు. ఓకే, 3:30 అట్లా పింటాం. ఓకే ఓకే. మార్నింగ్ రాగానే అయితే ఓకే చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సన్లో గ్యాప్ కూడా చూసుకోవచ్చు. వీటి మధ్యలో ప్లేస్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ మంచి క్వాలిటీ కలిగేదండి. మీకు పాలైతే ఇక్కడ చూసుకొని 4 దారాలు వస్తున్నాయో లేదా చూసుకోండి. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి. 1,25,000 నుంచి అయితే ఉన్నాయి. అనుగా ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుంటే ఇమీడియట్ తీసుకుంటారు. ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఉన్నది కాదు, పాలు చూసుకొని తీసుకోవచ్చు కాదు. అవును సార్, ఆ ఫెసిలిటీస్ నేను 100% ఇస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు రాబోయే సమ్మర్ సీజన్లో రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఇంకా రేట్ ఇప్పుడే ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది అంటే 10,000 15,000 ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే. రేట్ తెలుసుకోవాలి అంటే ఈరోజు జాతరలు తెలుస్తాయి అందరికి ఎంత రేట్స్ ఉన్నది. 170, 180, 190 అట్లా రేట్స్ ఉంటాయి. కానీ మనకు అది అంత దేనికి సంబంధం లేదు. 30 years 30 సంవత్సరం నుంచి మనం తెప్పిస్తున్నాం. సమ్మర్ దాకా బాయింగ్ అయితే చేసి ఉన్నాం. అదే రేట్ ఉంటాయి మన దగ్గర. 125 నుంచి 150 మధ్యలో ఎక్కువ బరల్ 90% అదే ఉంటాయి. 1-2 యానిమల్స్ హెవీ సైజ్ది 18 లీటర్స్ ఇచ్చేది 20 లీటర్స్ అంటే అది కొంచెం రేట్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కూడా ఈ క్వాలిటీకి మీరు చూడవచ్చు. క్వాలిటీకి సెకండ్ ఈతలు ఓకే ఇంత తక్కువలో దొరుకుతున్నాయి అంటే మనదే సైడే. ఓకే, దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్నీ కూడా 12 నుంచి 16 లీటర్ల పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు. ఇక్కడ ముర్రా బ్రీడ్ హర్యానా నుంచి అయితే దిగింది. సార్ హర్యానా రైతుల దగ్గరే కదా సార్ వచ్చేది? ఇక్కడ అక్కడి నుంచే నేను దాదాపు 30 years నుంచి కొంటున్నా కాదు, ఆ రైతుల దగ్గరనే. తాత నాకు ఇచ్చే ఉన్నాడు, నాయన కూడా ఇచ్చే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఇస్తున్నారు. ఓకే. సో 30 years లో దాదాపు నేను 3 generations నుంచి కొంటున్నా. నాకు తెలుసు బ్లడ్ లైన్ ఏమున్నది, వీళ్ళ దగ్గర పుట్టేది ఎంత పాలు ఇస్తాయి అంతా నాకు ఎరక ఉన్నది. ఓకే, ఎవరి దగ్గర కొనాలి ఏంటంటే మీకు ఆల్రెడీ కొత్త పర్సన్స్ కాదు, నేను పాత పర్సన్స్ దగ్గరనే కొంటాను. ఓకే, దీని హైట్ బాగుంది చూసుకోవచ్చు. సార్ పాల కెపాసిటీ ఎంత? 14 లీటర్స్ వెళ్తాయి. ఫస్ట్ లాక్టేషన్ లో ఉన్నది. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ 12 to 14 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు. తొలసూరు పడ్డా అన్ని కూడా డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇప్పుడు వచ్చిన లోడ్ సార్ అక్కడ ఈనిన తర్వాత 3-4 days 5 days లో మాక్సిమం అక్కడ నుంచి ఎక్కిస్తాం మనం. ఓకే, దారి 7 days ది. ఓకే, మన దగ్గర వచ్చేది 12 days 15 days లోపలే ఉంటాయి. ఓకే, 15 days లోపలే ఉన్న గేదెలు అన్ని కూడా. సార్ ఇప్పుడు మన ఫామ్ లో ఇప్పుడు మజార్ డైరీ ఫామ్ లో 10 గేదెలు తీసుకుంటే రైతులకు మీరు వర్కర్ని పంపిస్తారా? పాల గ్యారంటీ ఏమైనా ఇస్తారా? 100% పంపిస్తున్నారు. 100% పంపిస్తున్నా. 4 కూడా తీసుకుంటే వాళ్ళకి అనుభవం లేకుంటే కూడా 1-2 days పంపిస్తున్నా. ఓకే, లాస్ట్ టైం ఒక రైతు అయితే 2 బర్రెలు జాఫరాబాద్ తీసుకుపోయినాడు. ఒక దొడ్డ తీసుకుంటలేదు అంటే ఇమీడియట్ గా వచ్చి మనిషి తీసుకుపోమన్నా. మావాడు పోయి 3 days ఉండి మొత్తం సెట్ చేసి వచ్చారు. ఓకే, సరే ఎవరైనా డబ్బులు పెడుతున్నారంటే వాళ్ళు సరిగా సెట్ అయ్యి ఉండాలి అంటే నేను ఏమైనా నాతో ఏం హెల్ప్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చేస్తాను. ఈవెన్ 1 బఫెలోస్ కూడా ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే మేత ఎట్లా వెళ్ళి తెలియలేకుంటే కూడా 1-2 days నేను పంపిస్తున్నా. అందరికీ అట్లా అందరు రైతులకు అవసరం పడదు. 1-2 రైతులు ఉంటారు, కొంచెం వాళ్ళకు హెల్ప్ చేయాలి. అది చేస్తున్నాం ఖచ్చితంగా. ఓకే, చూసుకోవచ్చు. రైతులు ఎవరైనా 10 కానీ మనకి ఎక్కువ కొనుగోలు చేస్తే మాత్రం ఒక వర్కర్ని కూడా పంపిస్తామని చెప్తున్నారు. సార్ పాల గ్యారంటీ ఏమైనా ఇస్తారా సార్ మనకి? ఓన్లీ ఇక్కడ మనం చూసుకునేదేనా? గ్యారంటీ అంటే తమ్ముడు పాలు చూసుకోవాలి. 12-14 లీటర్స్ 16 లీటర్స్ అంతా ఫీడింగ్ మీదనే ఉన్నది. ఓకే, మనం వేసే దాని మీదనే ఉన్నది. దాని మీద 10 లీటర్స్ కింద ఉంటే మాట్లాడవచ్చు. ఓకే, మినిమం అయితే 10 లీటర్స్ పైన. ఇంకా పైన. ఓకే, చూసుకోవచ్చు. 10 లీటర్ల పైన ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. మీరైతే ఇక్కడ వచ్చి ఉండడానికి అయితే రూమ్స్ కూడా రెడీ అయ్యాయి. కన్స్ట్రక్షన్ కూడా మాక్సిమం ఒక వారంలో అయిపోయింది సార్. గాడి పని అయితే నడుస్తుంది, అది చూపిస్తాం మనం. చూపిస్తారా సార్? ఓకే, చూసుకోవచ్చు. షెడ్ 150 బఫెలోస్ కదా సార్? అది అవును, టోటల్ 25 lakhs సార్. అప్పుడు ఏదో చెప్పారు మనకి. కాస్ట్ ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఓకే, ఈ 3 rooms కే దాదాపు అయింది 15 lakhs పైననే అయిపోయింది. 15 lakhs పైన అయిపోయింది. ఓకే, బయటికి కూడా కస్టమర్స్ కి 2 bathrooms కూడా కట్టే ఉన్నారు. ఇది చేస్తున్నాం ఎందుకు? అది మొత్తం ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత ఎవరైనా వస్తే మంచిగా తీసుకునే కూడా బాగా పడాలి అని. లేకుంటే ఏం అవసరం ఉన్నది చెప్పండి? నిలబడి కూడా బేరం చేయవచ్చు. అవును, అన్ని సదుపాయాలు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది మజార్ డైరీ ఫామ్ లో. చూసుకోవచ్చు, మీకు తినడానికి కానీ ఉండడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్తున్నారు.
క్వాలిటీ చూసుకోండి. దీని క్వాలిటీ రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. సైజ్ కానీ జెడ్ బ్లాక్ మొత్తం టోటల్గా దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సార్ దీని పాల కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ అందాది? 14+ ఉంటాయి. 14+. ఓకే, 14 లీటర్ల పైన ఇచ్చే గేదె అని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. సార్ ఎన్నో ఈత ఉంటుంది సార్ అది? ఇది కూడా 2 ఈతలే. 2 ఈతలే అన్ని కూడా ఆల్మోస్ట్ అన్నీ. ఓకే, 2 ఈతల గేదెలే వచ్చాయి ఈ లోడ్లో వచ్చేసి. 2 ఉండొచ్చు ఎక్కువ, కానీ ఎక్కువ అయితే అదే. ఓకే, రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పాలు ఎక్కువ ఇచ్చేది ఆ డిస్ట్రిక్ట్ నుంచి తెప్పిస్తాం. ఓకే, హర్యానా కూడా మీరు మొత్తం వెళ్ళి ఎక్కడ నుంచి తీసుకొస్తే కూడా పాలు రాదు మీకు యాక్చువల్గా. అంటే హిసార్, రోహతక్, జింద్, హాన్సీ ఈ సైడ్ అయితే పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి. వేరే చోట వెళ్తే కొంచెం పాలు తక్కువ ఇచ్చేది ఉంటాయి. ఓకే, మీ డీలర్ ఎక్కడైనా ఉండొచ్చు హర్యానాలో, కానీ ఆయన బాయింగ్ ఎక్కడ ఉన్నది, ఏ సైడ్ వెళ్తారు, అది కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, మోస్ట్లీ పీపుల్కు అది తెలియదు సార్. ఏమో యూట్యూబ్లో చూస్తారు 70,000 80,000 పోయి వెళ్తారు. ఒక 2 గీదలు ఇప్పించిన తర్వాత వాడు పని చూపిస్తాడు. ఓకే, అర్థమైంది కాదు. ఈ రంగంలో వచ్చేయడానికి ఏ పర్సన్ కూడా వస్తే బ్రీడ్ తీసుకోండి. బ్రీడ్ తీసుకునే బాగా పడతారు. బ్రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ తీసుకోవాలి. సెకండ్ అంటే ఫీడింగ్ సరిగా అయ్యాలి, అప్పుడు నష్టంలో రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 రూపాయల్లో బరే కావాలి, 1,10,000 కావాలి, 90,000 కావాలి అంటే ఈ రంగంలో రాకూడదు. బ్రీడ్ తీసుకుంటే లేదు మీరు ఆ రేంజ్లో రాదు రాదు రాదు. నేను ప్రతిసారి చెప్తున్నా, బీహార్ బర్రెలు తీసుకుంటారు, యూపీ బర్రెలు లేకుంటే రాజస్థాన్ బర్రెలు మీకు వస్తాయి ఇంటికి. అది పాలు ఇయ్యదు. ఫస్ట్ స్టార్టింగ్ కూడా మీకు 5 లీటర్ ఇస్తే 4 నెలల తర్వాత మీకు సగం చేసేస్తాయి. దాంట్లో మీకు ఇన్కమ్ రాదు. అందుకోసం బ్రీడ్కి వెళ్ళండి. ఎక్కడైనా పోతే కూడా బ్రీడ్ తీసుకోండి. ముర్రా తీసుకోండి, బన్నీ తీసుకోండి, జాఫరాబాద్. ఇది ఎక్కువ కాలం ఇచ్చే బ్రీడ్స్ అంటే మన దగ్గర అదే ఉన్నది. 3 ఉన్నది. ఓకే, షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది అయిపోయినాక ఇది రేకులు వేయాలి ఉన్నది, అంత పని ఉంటాయి, బెడ్ వేయాలి ఉంటాయి. ఓకే, ఇది చూడండి, ఇది గ్యాప్స్ 4 feet గ్యాప్ ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి దానికి 4 feet ఉంటుంది సార్ గ్యాప్? అవును, ఒక బర్రెకి ఈ బర్రెకి 4 feet. 3.5 కూడా తీసుకోవచ్చు, కానీ మన దగ్గర జాఫరాబాద్ వస్తాయి. కానీ తీసుకుంటున్నాను సైజ్ పెద్దగా ఉంటుందని 4 feet తీసుకుంటున్నాను. ఇది అయితే గాడి పని. ఇది ఎంత ఉంటుంది సార్? ఇది 2.5 ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా యూ షేప్లో తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేది మట్టి వచ్చి సిమెంట్ వచ్చి హలై చేస్తారు. ఇది యూ షేప్లో వస్తాయి. మేత ఎక్కడైనా పోతే సెంటర్కి వచ్చి. ఓకే, ఓకే, కరువు లాగా వేస్తారు ఇప్పుడు సిమెంట్ వచ్చి. ఓకే, ఇది 2.5 ఉంటుంది సార్ మధ్యలో. ఇది మన ఫీడ్. ఓకే, దానా వాటర్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇది అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా 20 feet ఉన్నాయి. 20 feet ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం కట్టింది కాదు. ఈ గాడి నుంచి అక్కడ దాకా 20 feet. పిల్లలు ఇంకా కట్టాలి అని కూడా నేను చేస్తున్నాను. ఫినిష్ అయిపోయినాక అర్థమవుతాయి. ఓకే, దూడలకైతే సపరేటింగ్. సపరేట్. ఓకే, ఇంకా ఆ మూత అక్కడ, ఈ మూత ఇక్కడ ఉంటాయి. ఓకే, ప్రాబ్లం ఉండదు. ఈ బెడ్ ఒకటి అయితే మనకి రేకులు వేసిస్తే సరిపోతుంది. అవునవును, బెడ్ ఇప్పుడు అది అక్కడ సైడ్ కూడా గాడి పని నడుస్తుంది కాదు. ఓకే, ఇది కూడా అవుతుంది. ఓకే, అది అయిపోయినాక ఇది కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనకు జేసీబీ రావాలి, వెళ్ళాలి, సామాన్ రావాలి అని ఇది ఓపెన్ గా ఉన్నది. ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి ఎల్ షేప్ లో మనకి షెడ్ వచ్చేస్తుంది. ఇక ఇదంతా సైడ్ నుంచి ఇప్పుడు చూస్తున్నారు లారీ వెళ్తున్నారు. అవునవును, అది ఓఆర్ఆర్ మన అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ పక్కనే మనకు ఎగ్జిట్ 15 ఉన్నది. అవును, అక్కడ నుంచి సబ్ రోడ్ వచ్చేస్తే మీరు ఇక్కడ వచ్చేస్తాయి. ఈ రోడ్ కు కూడా నేను బోర్డు వేసి ఉన్నా. అవును, అక్కడ శంషాబాద్ నుంచి కూడా ఇండియన్ హోటల్ వస్తే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి కూడా మీకు బోర్డు మొత్తం మన ఫార్మరీస్ కనిపిస్తాయి దారి. ఓకే, సో ఎవరైనా వస్తే నియర్ బైగా ఉన్నది. అవును, రోడ్ చాలా దగ్గరగా. అవును, సరే ఇప్పుడు అక్కడ నడుస్తుంది సార్. అది కూడా గాడి పని నడుస్తుంది. ఓకే, అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుందా సార్? అవును, డెఫినెట్ గా అదే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. 4 feet సార్ అది కూడా అక్కడ వీటికి మధ్యలో? అక్కడ 3.5. ఓన్లీ ఇక్కడ జాఫరాబాద్ గురించి 4 feet పెట్టారు. అవి సైజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఎన్ని పడతాయి సార్ అందాది? 25 పడతాయి సార్. ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు 30 వస్తుంది. ఆ లైన్కి 45 వస్తుంది. ఓకే, మొత్తం చూసుకోవచ్చు. ఈ లైన్లో మొత్తం కూడా జాఫరాబాద్ కోసం అయితే 4 feet, ఒక్కొక్క దానికి 4 feet అయితే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పైన నుంచి నీళ్ళు వెళ్ళకూడదు అని డ్రైనేజ్ పైప్ వేసాను. ఓకే,
మొత్తం డ్రైనేజ్ లోపల నుంచి వెళ్ళిపోతాయి. బుర్జా కాకూడదు, ఇది కాకూడదు అని ఓకే ఓకే మొత్తం లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఎవరైనా వస్తే వెళ్ళడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, చాలా ఓవరాల్గా అయితే దగ్గరలో ఉంటుందండి ఇక్కడ మధురవాయి, చాలా దగ్గరలో ఉంది మధురవాయి డైరీ ఫామ్. చూసుకోవచ్చు ఇక్కడైతే షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ముర్రాబీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి. సార్ అందాజ ఎన్ని ఉంటాయి సార్ ఇప్పుడు? ఇప్పుడు మన 30 బఫెలోస్ ఉన్నాయి, 30 బఫెలోస్, ఇంకా 20 వస్తాయి. 20 వస్తున్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు కంటిన్యూషన్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి నాకు ఇది పని అయిపోతుంది కాదు ఒక వారంలో. ఓకే, అయిపోగానే మొత్తం తీసుకొస్తారు ఇక. లాస్ట్ టైం వచ్చి వీడియో తీసిన మొత్తం ఫుల్ ఉన్నది, వెళ్ళిపోయింది. ఇవన్నీ సేల్ అయిపోతున్నాయి. ఈ రోజు వచ్చే ఉన్నది, ఈ రోజు వచ్చింది కొంచెం రెండు లోడ్ వచ్చాయి. మొత్తం అయితే ఇప్పుడు ఈ 40 డేస్లో 360 దాకా సేల్ అయిపోయాయి. అవును సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.